నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మవారిది ప్రతిరోజు మీరు ఎదురుగా వచ్చి చూడలేరు, అవునా? అందుకే ఈ ఛానల్ని ప్రతిరోజు మీరు అమ్మవారిని కళ్ళారా మనసారా చూస్తూ మంత్రజపం చెప్పుకోవచ్చు, మెడిటేషన్ కూర్చోవచ్చు. అలా విధానంని కల్పించాలని అవకాశాన్ని, అందుకే ఇది క్రియేట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక సంకల్పాన్ని రాయండి. ఆ సంకల్పము మనసులో తలుచుకొని ఈ సంకల్ప సిద్ధికి మీరు పంపించినట్టు ఊహించుకోండి. ఎందుకంటే మేము ప్రతిరోజు ఇందులోనే వేస్తాము సంకల్పాలన్నిటినీ. మీరు కూడా మీ ఇంట్లో వేయండి. మీ ఇంట్లో ఒక బాక్స్ పెట్టుకొని అందులో సంకల్పాలన్నిటినీ రాసి, రోజు ఒక్క సంకల్పమే, 2-3 సంకల్పాలు కాదు. అక్కడే మెడిటేషన్లో కూర్చోండి. అక్కడే 108 టైమ్స్ మంత్రజపం చెప్పుకోండి. దేవీ రక్షం కురు. ఇది దేవీ రక్షం కురు అంటే మీ మనసులో ఏ దేవత అయితే ఉంటుందో ఆ దైవానికి సంబంధించింది. ఇక్కడ సంతానం మాత్రమే కాదు, ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళందరి కోసం ఈ అమ్మవారు. కొంతమంది అంటారు, ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళకి, ఇప్పుడు మేము ఎందుకు చెప్పుకోవాలి అని అంటారు. కరెక్టే, కానీ మీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మీ పిల్లలకి మరి వాళ్ళకి పిల్లలు వద్దా? అంటే మీ వంశం వద్దా? మీకు కావాలి కదా. వాళ్ళ కోసం ఈ అమ్మవారిని గట్టిగా మనసులో సాధన చేయండి. ఆ సాధన ఫలితం అంతా మీ వంశం అభివృద్ధి చెందడానికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చేసే పూజలు కానీ ఏవి కలగా పులగము, ఇది ఇట్లా అదట్లా ఉండదు. సింపుల్గా మంత్రాన్ని చెప్పుకోండి, మెడిటేషన్ కూర్చోండి, చాలు, అంతే. పూజలు అవన్నీ వేరే ఉంటాయి. ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసింది ఓన్లీ సాధన కోసం, అమ్మవారిని ప్రతిరోజు మీకు చూపించడం కోసం. ఎవ్రీ డే మాకు మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు లేవగానే ఈ ఛానల్ ఓపెన్ చేసి మెడిటేషన్ చేసుకుంటున్నాము మా వంశాభివృద్ధి కోసం అని. సో సత్సంతానం కావాల్సిన వాళ్ళకి సత్సంతాన ప్రాప్తిరస్తు, ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఆయుష్ ప్రాప్తిరస్తు, అలాగే వంశం కావాల్సిన వాళ్ళకి 7 తరాల వరకు మీకు వంశాభివృద్ధి జరగాలి గాక. తదాస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం.